దినము పరిశుద్ధాత్మదేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యంలోనికి మనం వెళ్దామండి. కీర్తనల గ్రంథము 110వ అధ్యాయము 4వ వచనం. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి కీర్తనల గ్రంథము 110వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకున్నామండి. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన ఎటువంటి వాడట? మాట తప్పనివాడు. మరి ఈ మాట మునుపు మీరు ఎందరు విన్నారో వినలేదో నాకైతే తెలియదు, కానీ మీరు వాక్యం మనం చదువుతూ వెళ్ళిపోయినప్పుడు చాలాసార్లు ఈ యొక్క వాక్యం మన కనులకు కనిపించినప్పుడు దాటి వేస్తూ ఉంటాం. అసలు మెల్కీసెదెకు అంటే ఎవరు? నిరంతరము యాజకత్వం ఎందుకు వహిస్తూ ఉన్నాడు? చాలాసార్లు ఆలోచన చేయము. వాక్యం ఆ విధంగా చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. పూర్వము ఇంచుమించుగా 4-5 ఏళ్ల క్రితమే నేను దీని గురించి మాట్లాడి ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఇక మెల్కీసెదెకు అనబడినటువంటి యొక్క వ్యక్తి ఎవరు? మెల్కీసెదెకు అనబడినటువంటి క్రమము అంటే ఏంటి అనబడిన 2 విషయాల గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. ఎవరు ఈ మెల్కీసెదెకు అనబడినటువంటి వాక్యాన్ని మనం చూసినట్లయితే ఒక్కసారి చూడండి. ఆదికాండ గ్రంథము 14వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు ఒక్కసారి మనం చదువుకుందాం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతులకు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగా కానియు నీ శక్తులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడునుగా కానియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. హల్లెలూయా. ఎవరు ఈ మెల్కీసెదెకు అనబడినటువంటి మాటను మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఈ మెల్కీసెదెకు ఎవరు అంటే షాలేము రాజుగా ఇతన్ని పిలుస్తూ ఉన్నారు. షాలేము అంటే పూర్వము యెరూషలేమును షాలేము అని పిలిచేవారట. షాలేము అనబడినటువంటి మాటకు అర్థం ఏంటి అంటే సమాధానము అనబడినటువంటి అర్థము. ఇక షాలేము రాజు మెల్కీసెదెకు ఎవరు అంటే షాలేము రాజు అంటే యెరూషలేమునకు రాజు, తన బిడ్డలకు రాజుగా ఈయన మనకు కనిపిస్తున్నాడు. ఈ యొక్క షాలేము రాజు ఎవరని మనం చూసినట్లయితే ఇతడు నీతికి రాజు, అటు తర్వాత సమాధానమునకు కూడా ఈయన రాజు అట. హల్లెలూయా. చూడండి ఒక్కసారి ఆ మాట. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక వాక్యం ఇలాగే పెట్టుకోండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు చదువుకుందాం. మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడును. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడైన. హల్లెలూయా. అర్థమైందండి ఎవరి మెల్కీసెదెకు? యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆకాశమందునటువంటి దేవుడు ఏమని పిలుస్తున్నాడు అంటే మెల్కీసెదెకు. ఇతను ఎవరంట? ప్రధాన యాజకుడు, నిరంతర యాజకుడిగా పేరు పెట్టి పిలువబడుతున్నాడు. యాజకుడు అంటే దేవుని సేవకుడు, అందరి సేవకులకైనా పైగా ఉన్నటువంటి సేవకుడు. అండ్ అంత మాత్రమే కాదు, పైగా ఉన్నటువంటి సేవకుడు మాత్రమే కాదు, నిరంతర సేవకుడు ఈయనై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన నీతికి రాజు, సమాధానమునకు రాజు. అంత మాత్రమే కాదు, ఈయన ఏం రాజు? షాలేము రాజు కూడా. అంటే మన జీవితాలకు రాజు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే అని ఒక వాక్యం మనకు సెలవిస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మనం ఈ యొక్క ఆదికాండం 14, 18 నుండి 20 వరకు చదువుకున్నాం కదా. మెల్కీసెదెకు ఎవరో అక్కడ మనకు రాయబడ్డ తర్వాత రెండోది ఏం రాయబడ్డదంటే ఆ మెల్కీసెదెకు ఏం చేశాడంటే అబ్రహాము కొరకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చి ఇచ్చాడు. ఆ ముందు జరిగింది ఏంటంటే అబ్రహాము జీవితంలో తన ఆ యొక్క సహోదరుడైనటువంటి ఆ యొక్క లోతు ఎవరైతే ఉన్నారో, లోతు ఎక్కడున్నాడండి?
సొదొమ గొమొర్రా అనబడినటువంటి ప్రాంతాల్లో ఉన్నాడు. సొదొమ గొమొర్రా అనబడినటువంటి యొక్క ప్రాంతాలకు సంబంధించినటువంటి రాజులను ఏం చేశారంటే శత్రు దేశాలు శత్రు రాజులు చెరగొనిపోయారు. రాజుల్ని ఓడగొట్టి వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తుల్ని, వారికి ఉన్నటువంటి స్త్రీలను పిల్లలను తీసుకుని ఏం చేశారు, వెళ్ళిపోయారు. అది అబ్రహాముకు తెలిసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము తన ఇంటిలో ఉండేటటువంటి 318 మంది తన ఇంటిలో ఉన్నటువంటి వారిని తీసుకుని వెళ్ళి ఏం చేశాడంట, ఆ యొక్క రాజులతో యుద్ధం చేసి ఆ యొక్క లోతుకు సంబంధించినటువంటి ఆస్తిని, అలాగే లోతు భార్య బిడ్డల్ని తీసుకుని మరలా ఏం చేశాడు, లోతుతో కలిపాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ విధమైనటువంటి ఒక కార్యం జరిగిందో ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు ఈ మెల్కీసెదెకు అనబడినటువంటి ఈయన ఎవరి దగ్గరకు వచ్చారట, అబ్రహాం దగ్గరకు వచ్చాడు. అబ్రహాం దగ్గరికి ఈయన వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఏం చేశాడంట, రొట్టెను ద్రాక్ష రసాన్ని తీసుకుని వచ్చి. అబ్రహాం అప్పటికి ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే, ఒకటి అలసిన స్థితిలో ఉన్నాడు అబ్రహాం. యుద్ధం చేశాడు, యుద్ధంలో పోరాడి ఏం చేశాడంటే గెలుపొందాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు తన ప్రాణాలను పణంగా పెట్టి మన కోసం పోరాడాయన ఏం చేశాడు, గెలిచిన విజయ వీరుడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆయన గెలుపును జ్ఞాపకం చేసుకొని, లేకపోతే ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుని, లేకపోతే ఆయన మన కోసం చేసిన యాగాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ఏం చేస్తున్నాం, నెలలో ఒకసారి బల్లలో చేతులు పెడుతున్నాం. దాన్నే మనం ఏమంటున్నాం, ప్రభురాత్రి భోజన సంస్కారము అంటున్నాం, లేకపోతే రొట్టె ద్రాక్షరసం అంటున్నాం. దీనికోసం మనకి స్పష్టంగా తెలియాలి అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, సమయం లేదు. లూకాసు సువార్త 22వ అధ్యాయము 14వ వచనం నుండి 20 వచనాలు అక్కడ మనకు కనపడతాయి. పస్కా పండుగ సమీపిస్తూ ఉన్నప్పుడు ఆయన పస్కాను సిద్ధం చేయమని తన శిష్యులకు ఆజ్ఞాపించి ఒక మేడగదిని సిద్ధపరిచి, ఆ మేడగదిలో ఏం చేశాడంటే ఆ యొక్క పస్కా బలి పశువుగా తాను కాబడబోయేటటువంటి ఆ యొక్క ముందు రోజు రాత్రి ఏం చేశాడంటే ఒక రొట్టెను విరిచాడట, ఒక ద్రాక్ష రసాన్ని ఎత్తి పట్టుకున్నాడు. ఆ రొట్టెను విరిచి అంటూ ఉన్నాడు, ఇదేంటి, ఇది రొట్టె అని మాత్రం మీరు అనుకొనక, ఇది నా శరీరం అని భావించి దీన్ని మీరు తీసుకోండి. మళ్ళా నేను మీతో కలిసి తినేటటువంటి దినము వచ్చే వరకు మళ్ళీ నేను దీన్ని ఏం చేయను, ముట్టను అంటున్నాడు. హల్లెలూయా. మరలా ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, నేను మరలా మీతో పాటు ఒకరోజు వస్తుంది, ఆ రోజు నేను మీతో కలిసి ద్రాక్షరసాన్ని తీసుకునే వరకు కూడా మరలా నేను దీన్ని ఏం చేయను, ముట్టను అని మనకి ఆ ద్రాక్షరసాన్ని ఇచ్చేసాడు. ద్రాక్షరసంగా కాక యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువలో మన కొరకు కలిసిన రక్తముగా భావించి దాన్ని మనం తీసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ మెల్కీసెదెకు యేసుక్రీస్తు ప్రభుల వారు అని మనం అనుకున్నాము. ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు అబ్రహాం దగ్గరకు వచ్చాడు. అబ్రహాంకి యేసుక్రీస్తు ప్రభుల వారికి సంబంధం ఏముంది అని మనం అనుకోవచ్చు. వాక్యం సెలవిస్తుంది కదా, ఆయన ఎవరట, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, ముగ్గురు ఒకటే అయినటువంటి దేవుడు ఆయన అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆనాడు అబ్రహాము దగ్గర ఉన్నది ఆయనే, దావీదుని నడిపించింది ఆయనే, యేసుక్రీస్తు ప్రభుల వారిగా ఇహలోకానికి వచ్చింది ఆయనే, మన మధ్యలో మాదిరికరంగా 33.5 సంవత్సరాలు బ్రతికి మరణం జయించి తిరిగి లేచింది ఆయనే. మరలా ఈరోజు పరిశుద్ధాత్మ దేవునిగా మన దేవుని ఆదరిస్తూ నడిపిస్తున్నది కూడా ఆయనే. హల్లెలూయా. అపోస్తలుల మధ్య ఎన్నో అపోస్తల కార్యములు కూడా జరిగించింది ఆయనే. ప్రియదేవని బిడ్డలారా, అయితే ఒకటి మనం ఆయన పేరు, ఆయన ఎవరో తెలుసుకున్నాము. రెండోది రొట్టెని గురించి, ద్రాక్షరసాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇంకా మూడోది ఆయన ఎవరంటే సుప్రీం ప్రీస్ట్ ఆఫ్ గాడ్, అంటే సర్వోన్నతుడైన దేవుని యాజకుడు ఈయనై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరంట, సర్వోన్నతుడు అంటే అన్నిటికీ, అందరికీ, అన్నిటికీ పైగా ఉన్నతుడైనటువంటి ఆయన యొక్క యాజకుడు ఈయనై ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఆయన యొక్క సేవకుడు, ఆయన యొక్క పరిచారకుడు, లేకపోతే ఆయన యొక్క పనివాడు యేసుక్రీస్తు ప్రభుల వారిగా పిలువబడుతున్నాడు. ఈ మాటలు మనం చూసుకుందాం. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో మనకి మాట కనబడుతుంది. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున
ప్రవేశించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇతను ఎటువంటి వాడట? ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా ఏం చేశాడు? ప్రవేశించాడు, మన పక్షంగా ప్రవేశించాడు. హల్లెలూయా. ప్రధాన యాజకుడు అంటే ఉన్న యాజకులందరిలోకెల్లా ఉన్నతుడు, ఉన్న యాజకులందరిలోకెల్లా పెద్దవాడు, దేవుని పని చేసిన దైవజనులు అందరిలోకెల్లా ఉన్నతుడు ఆయన. ఎందుకంటే అందరూ పరిచర్య చేశారు, దేవుడు అవకాశం ఇచ్చిన కొలది పరిచర్య చేశారు. ఆయన పరిచర్య చేసింది ఎంతకాలం అంటే 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. ఎన్ని సంవత్సరాలు అండి? 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసి ఏ లోకంలో ఏ ఒక్కరు అంతమందిని ప్రభావితం చేయలేనంత గొప్పగా ఆయన ప్రభావితం చేశాడు. హల్లెలూయా. మించుగా నిన్న 14-15 ఏట దేవుని పని చేయడం మొదలు పెట్టాను. ఈరోజు నాకు 31 సంవత్సరాలు. అంటే ఇంచుమించుగా నాకు పరిచర్య ప్రారంభమై 15 ఏళ్ళు దాటిపోతుంది. ఇటువంటివి చెప్పుకోవడానికి మాత్రమే. కానీ ఆయన ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేశారు? 3.5 సంవత్సరాల్లో లోకము ఎవరిని మార్చలేనిది, ఎవరి ద్వారా మార్చబడలేని లోకము, ఎవరి ద్వారా ప్రభావితం చేయబడలేని లోకము ఆయన చేసిన 3.5 సంవత్సరాల పరిచయలో ప్రభావితంగా ఆవించబడ్డది. ఈ రోజు కూడా క్రీస్తు అన్న పేరు ఉంది అంటే ఆయన బ్రతికిన విధానం, ఆయన నడిచిన విధానం, ఆయన చూపించేటువంటి మాదిరి, ఆయన చేసిన పరిచర్య దానికి కారణమై ఉంది. హల్లెలూయా. ఈరోజు మనందరికీ మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారే అయి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనం మాదిరిగా పెట్టుకున్నప్పుడే మన జీవితంలో అద్భుతాలు మనం దేవునిలో చూడగలుగుతాం. హల్లెలూయా. తర్వాత అబ్రహామును అతడు ఏం చేశాడట? ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈ యొక్క ఆశీర్వాదాన్ని అది 15వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తాం. ఏమని అబ్రహాము ఆశీర్వదించబడ్డాడంటే, అబ్రహామా ఆకాశం వైపు చూడ, ఆకాశంలో ఏం కనిపిస్తున్నాయి? నక్షత్రాలు కనపడుతున్నాయి. అవి లెక్కించగలవా? లేదు ప్రభా, నేను లెక్కించలేదు. నీ సంతానాన్ని నేను అంత గొప్పగా ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. క్రిందకు చూడు, ఏం కనబడతా ఉంది? ఇసుక కనబడుతుంది. చిన్న గుప్పెడు ఇసుక తీసుకుని వాటిని నువ్వు లెక్కించు. ప్రభా, నేను లెక్కించలేనయ్యా. నీ సంతానాన్ని నేను ఇసుక రేణువుల వలె ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె నేను ఆశీర్వదిస్తాను అని చెప్పబడినటువంటి ఆ యొక్క ఆశీర్వాదం అబ్రహాం ఎక్కడ పొందుకున్నాడు? ఈ మెల్కీసెదెకు అనబడినటువంటి యొక్క యాజకుని ద్వారా, ఈ యొక్క ప్రవక్త ద్వారా అతడు అబ్రహాము తన జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లుగా మనం చూసాం. హల్లెలూయా. ఇంకా తర్వాత మాట ఏంటంటే, అబ్రహాము ఎప్పుడైతే ఆ యొక్క ప్రధాన యాజకుని ద్వారా ఆశీర్వాదం పొందుకున్నాడో, ఆశీర్వాదం అబ్రహాము జీవితంలోనికి వచ్చిందో, రాబోతుందో, ఇంకా రాలేదండి. 14వ అధ్యాయము 20వ వచనంలో అబ్రహాము ఆశీర్వదించబడితే 15వ అధ్యాయము 5వ వచనంలో ఆశీర్వాదాన్ని అందుకున్నాడు. ఈ మధ్యలో కాలము, ఈ మధ్యలో సమయము ఎంతో కొంత ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అన్న మాట అబ్రహాము విన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా, అప్పటి నుండి తనకు కలిగిన సమస్తములో నుండి, తనకు కలిగిన అన్నిటిలో నుండి అబ్రహాం ఏం చేశాడంట? 10వ భాగాన్ని అర్పిస్తూ వచ్చాడట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏంటంటే, మనం సంపాదించిన సంపద అంతటిలో కూడా 10వ భాగం ఎవరిదండి? దేవుందే. ఎందుకంటే అది దేవుంది. ఎందుకైందంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి, కష్టపడడానికి మనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి, ఇన్ని రకాలుగా నెలంతా కష్టపడడానికి ఆయన మన ఏళ్ళు చేసినటువంటి సహాయాన్ని బట్టి ఆ 10వ భాగం మనం ముట్టడానికి వీల్లేదు. హల్లెలూయా. అంత గొప్పగా అబ్రహాం ఆశీర్వదించబడినట్లుగా తన 10వ భాగాన్ని దేవునికి అర్పిస్తూ వచ్చాడట. హల్లెలూయా. ఈ మెల్కీసెదెకు కొన్ని విషయాలు, మెల్కీసెదెకు అంటే ఎవరు అనబడినటువంటి ఈ యొక్క మాటలో నుండి, ఈ యొక్క ఆదికాండం 14వ అధ్యాయంలో నుండి ఒక 5 విషయాలు మనం నేర్చుకున్నాం. మరలా తర్వాత మెల్కీసెదెకు యొక్క క్రమము ఏంటి అనబడినటువంటి వాక్యంలోనికి మనం వెళ్దాం. వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ మెల్కీసెదెక్? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామా? వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహామునొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వారిని ఆశీర్వదించెను. హల్లెలూయా. మెల్కీసెదెకు యొక్క క్రమము ఏంటి అని మనం చూసినట్లయితే, చాలాసార్లు దైవ గ్రంథంలో మనకు ఒక క్రమం కనబడుతుంది. ఆ క్రమం పేరు ఏంటి అంటే అహరోను యొక్క యాజక క్రమము. హల్లెలూయా. లేవీయులను దేవుడు తన యొక్క పనివాడిగా దేవుడు ఎంచుకొని, యాకోబుకు పుట్టినటువంటి 12 మందిలో నుండి లేవీని దేవుడు ప్రత్యేకపరుచుకొని, ఇతడు నా సేవకుడు, ఇతడు నా పని చేయాలి అని లేవీని దేవుడు ఎత్తి పట్టుకొని, లేవీయుల నుండి వచ్చినటువంటి వారిని దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ఆశీర్వదిస్తూ వచ్చాడు.
అలాగ దేవుడు లేవీలను నడిపిస్తూ తన పరిచర్య కొరకు నిలబెట్టుకుంటూ వచ్చినప్పుడు ఆ లేవీలో నుండి దేవుడు మొట్టమొదటిగా నిలబెట్టుకున్నటువంటి ఆ మోషే అహరోనులు అయితే అలాగ ఒకరి తర్వాత ఒకరు ఈ యొక్క క్రమాన్ని అంతా మనం చూస్తున్నాం. ఆఖరికి యేసుక్రీస్తు ప్రభువు వారి జననం దాకా వచ్చినప్పుడు ఎలిజబెత్ యొక్క భర్త అయినటువంటి జకర్యా యాజకుడిగా ఉన్నప్పుడు అతను ఏ క్రమము చెప్పున పరిచర్య చేశాడంట? అహరోను కుమార్తెలలో ఒక్కదంట. ఎవరు? ఎలిజబెత్. అయితే ఆ యొక్క లేవి యొక్క అహరోను యొక్క యాజక క్రమము చప్పున ఏం చేశాడంటే యాజక ధర్మము చేస్తూ ఉన్నాడు అనబడేటువంటి మాటలు లూకా సువార్త 1-2 అధ్యాయాల్లో మనం అక్కడ చూడగలుగుతాం. హల్లెలూయా. ఇప్పుడు మాట్లాడుతున్న ఈ యొక్క ధర్మం ఏంటి? మెల్కీసెదెకు యొక్క క్రమము, లేకపోతే మెల్కీసెదెకు యొక్క ధర్మముల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. దైవ గ్రంథం అంతా ముందు నుంచి వెనక నుంచి ముందుకు మనం చూసుకున్నప్పుడు ఎక్కడ చూసినా అహరోను క్రమం కనబడుతుంది, లేవి క్రమం కనబడుతుంది. కానీ కేవలం మెల్కీసెదెకు కోసం మాట్లాడుకున్నప్పుడు మాత్రమే మెల్కీసెదెకు యొక్క క్రమాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు మాట్లాడుతున్నాడు. మెల్కీసెదెకు యొక్క క్రమం ఏంటంట? ఏ సేవకుడైనా ఎన్నుకొనబడ్డాడు అంటే, అభిషేకించబడ్డాడు అంటే అది లేవీలో నుండి వచ్చినటువంటి వాడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడి నుంచి వచ్చారండి? లేవి 3వ వాడైతే 4వ వాడైనటువంటి యూదాలో నుండి, యూదా గోత్రంలో పుట్టినటువంటి వాడు దావీదైతే దావీదు గోత్రంలోను దావీదు పురంలోను పుట్టినటువంటి వారు ఎవరట? యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తనొక క్రమమును ప్రత్యేకపరుచుకున్నాడు, తన క్రమమును ఆయన వేరుపాటు చేసుకున్నాడు, తన క్రమమును ప్రక్కన పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ క్రమము ద్వారానే పరిచర్య చేస్తూ దావీదుతో అంటున్నాడు కదా, నీ సింహాసనము నేను నిత్యము ఏం చేస్తాను? శాశ్వతముగా స్థిరపరుస్తాను. హల్లెలూయా. అంటే నీకు ఇచ్చిన వాగ్దానము నీతో ఆగిపోయేది కాదు, నీకు ఇచ్చిన ఆశీర్వాదము నీతో ఆగిపోయేది కాదు. నీ తరములు 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 వెంటాడినట్లుగా భూమి అంతమైపోయే అంత వరకు కూడా నేను తరతరములను ఆశీర్వదిస్తానని దేవుడు ఎవరితో వాగ్దానం చేశాడట? దావీదుతో వాగ్దానం చేశాడు. హల్లెలూయా. మెల్కీసెదెకు అనబడినటువంటి ఈయన కూడా ఏ లోకానికి మనుష్యునిగా వచ్చినప్పుడు ఎవరిని ఎంచుకున్నాడంటే దావీదునే ఎంచుకున్నాడు. హల్లెలూయా. ఆ యొక్క క్రమము ఏంటి అని మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఆ క్రమము లేవీలకు సంబంధించిన క్రమము కాదు, ఆ క్రమము ఆరోనులకు సంబంధించిన క్రమము కాదు, ఆ క్రమము మోషేకు సంబంధించినటువంటి క్రమము కాదు. ఆ క్రమము ప్రత్యేకమైనదిగా అక్కడ కనబడతా ఉంది. హల్లెలూయా. హెబ్రీ 7:11 మనకు అది కనబడుతుంది అన్నమాట. ఆ లేవీయుల యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడిన గనక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడిని చెప్పబడక మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున వేరొక యాజకుడు రావాల్సినటువంటి అవసరం ఏమి? ఆల్రెడీ ధర్మశాస్త్రం ఉంది, సేవకులు ఉన్నారు, అహరోను క్రమం నడుస్తూ ఉంది. అయినప్పటికీ మరి ఒక క్రమాన్ని దేవుడు ఎన్నిక చేసుకొని అందులో నుండి రావాల్సిన అవసరం ఏమి? పాత నిబంధనను నూతన నిబంధనగా ఆయన ఏం చేస్తున్నాడు? మలుస్తూ ఉన్నాడు, మారుస్తూ ఉన్నాడు. మార్చడం అంటే కొట్టివేయడం కాదు, దాన్ని ఏం చేయడానికి? కొట్టివేయడానికి కాదు, నేను దాన్ని ఆచరించడానికే నేను ఈ లోకానికి వచ్చాను. హల్లెలూయా. పాత నిబంధనలో ఉన్నటువంటి బలులు నైవేద్యాలు తీసివేసి క్రొత్త నిబంధనలైన స్తుతి స్తోత్రాలు అనబడినటువంటి నైవేద్యాలను అక్కడ పెట్టాడు. కొట్టివేయబడడం కాదు, అది దానిలో చిన్న చిన్న సవరణలు చేయబడ్డాయి. హల్లెలూయా. ఈరోజు కూడా మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగాన్ని కాదనే హక్కు కానీ శక్తి కానీ ఎవరికీ లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏమొచ్చినా దానికి తల వంచి తీరాల్సిందే. కాన్స్టిట్యూషన్ అంటే క్రైస్తవులకు ఒక పరిశుద్ధ గ్రంథం ఎలాగో అలా ఒక్కొక్క మతానికి సంబంధించిన ఒక్కొక్క పుస్తకం ఎలాగో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే మన భారతదేశానికి కూడా పవిత్రమైన ఒక పుస్తకం లాంటిది. అంటే అందులో ఏమున్నాయంటే కొన్ని ఆజ్ఞలు, ఎన్నో నిబంధనలతో కూడినటువంటివి, ఎన్నో షరతులతో కూడినటువంటి ఎన్నో మాటలు. దేశస్తులు ఇలాగ ఉండాలి, దేశంలో ఇవి జరగాలి, ఎన్నో ఆర్డర్స్ అందులో లిఖితములు అయి ఉన్నాయి. అయితే గవర్నమెంట్కి ఏమి పర్మిషన్ ఉందంటే అందులో కొన్ని సవరించడానికే ఉంది తప్ప ఇది తప్పు అని కొట్టేయడానికి ఏ ఒక్కరికి కూడా ఏం లేదు, అర్హత లేదు. ఒకవేళ అలా అయితే చట్టరీత్యా వాళ్ళు ఏమవుతారు? నేరస్తులు కాబడతారు. ఆ చట్టరీత్యా వారి పైన ఏం చేయబడుతుందంటే
కఠినమైనటువంటి శిక్ష వారికి విధించబడుతుంది. అంటే ఏంటంటే సవరింపులు. యేసుక్రీస్తు ప్రభుల వారు మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది కూడా తండ్రి అయిన దేవుడే. ఈయన అయితే ఇప్పుడు ఆయన ఏం చేయడానికి వచ్చాడంటే ఈ లోకానికి దానిని చిన్న చిన్న మార్పులతో క్రొత్త నిబంధనాజీలమైన మనకు అణువుగా ఇచ్చేందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అవసరం లేదు ధర్మశాస్త్రం మార్చాల్సిన అవసరం లేదు, అయితే యాచక క్రమాన్ని మార్చాల్సిన అవసరం లేదు. కానీ ఆయన వచ్చాడు అంటే మన జీవితంలో మార్పు తీసుకొని రావడానికి, మన బ్రతుకుల్లో తన కార్యం జరిగించడానికి ఆయన ఇహలోకంలో మెల్కీసెదెకు వలె తన క్రమాన్ని ఏర్పరచుకుని ఆయన ఇహలోకానికి వచ్చాడు. ఉన్న క్రమాన్ని కాదు, ఆయన తన క్రమాన్ని ప్రత్యేకపరుచుకున్నాడు. హల్లెలూయా. ఇంక రెండోదిగా మెల్కీసెదెకు ఒక క్రమంలో మనం చూస్తాం ఏంటంటే ఒకరి తర్వాత ఒకరు మనకు కనబడతారు. వారసత్వం ఉందనుకోండి, తరతరాలుగా మనకు ఒక వారసత్వం ఉంటాయి. మన తర్వాత మన పిల్లలు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు, అలాగా. యాచకత్వంలో కూడా ఏముండేదంటే వారసత్వమే ఉండేది. ఇప్పుడు అహరోను తర్వాత అహరోను పిల్లలు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు, ఇలాగా ఒకరి తర్వాత ఒకరు. ఎందుకంటే ఒకరి స్థిరంగా చిరకాలం ఉండిపోరు కదండి. ఎవరైనా కొంతకాలమే ఈ లోకంలో జీవించగలరు. కానీ మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈయన ఎవరంటే నిరంతరము మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము నీవేమై ఉంటావు, యాజకుడవై ఉంటావు. హల్లెలూయా. హెబ్రీ 7:23. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరు గాని ఈయన నిరంతరము ఉన్నవాడు గనక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చిన వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకును నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. హల్లెలూయా. మరణము చూడడం ఎవరికైనా వచ్చేదే. కాబట్టి మరణము చూడకుండా నిరంతరము మన పక్షాన ఏం చేయడానికంట, విజ్ఞాపన చేయడానికి ఆయన నిరంతరము ఏం చేస్తున్నాడంట, జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకరి తర్వాత ఒకరు కాదు, ఈయన నిరంతరము నిలిచి ఉండే మన యొక్క ప్రధాన యాజకుడు, నిరంతర యాజకుడు యేసుక్రీస్తు ప్రభుల వారై ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇంత గొప్పవాడు, ఇంత ఉన్నతుడు, సర్వోన్నతుడు, ప్రధాన యాజకుడు, గొప్పవానిగా పిలువబడుతున్నాడు. మనకి ఆయనకి మధ్య ఎంతో వ్యత్యాసం ఉన్నవాడు. ఆయన దేవుడు, మనము మానవులు. ఆయన దైవము, మనం మానవులమైనప్పుడు మనకి ఆయనకి మధ్యలో చాలా పెద్ద గ్యాప్ ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే ఈ లోకానికి ఆ లోకానికి ఆయన ఏమైపోయాడట, నిచ్చెన అయిపోయాడు. హల్లెలూయా. అంటే మనం ఆ లోకానికి వెళ్ళాలంటే ఎవరి ద్వారా వెళ్ళాలి, ఈయన ద్వారానే వెళ్ళాలి. ఈ నిచ్చెన ఎక్కితేనే ఆ లోకానికి వెళ్తాం. ఆయన మధ్యలో నిచ్చెనగా నిలిచిపోయాడు. అంటే ఏంటంటే దైవత్వము మానవత్వము రెండు సమానం కావు. దైవత్వం అంటే ఎంతో ఉన్నతమైనది, మానవత్వము అంటే దానికి సమానం కానిది. దైవత్వము మానవత్వాన్ని ఏకపరచడానికి ఆయన ఏం చేశాడంటే ప్రియ దేవుని బిడ్డలారా, తాను మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు, దేవుని కుమారునిగా పిలువబడుతూ. హల్లెలూయా. మీకు అర్థమవుతున్నాయి నా మాటలు అనుకుంటున్నాను. దేవుని కుమారుడైనటువంటి ఆయన మనుష్య కుమారుడుగా మన మధ్యలోనికి వచ్చి దేవుడైన ఆయన దేవునిగా తను నిరూపించుకోకుండా మనలో ఒక్కనిలాగా మనిషిలాగా బ్రతుకుతూ ప్రియ దేవుని బిడ్డలారా, మనలో దైవికమైనటువంటి విషయాలు, ఆ దైవికమైనటువంటి విషయపు బీజాలు ఎన్నో మనలో నింపి మనను కూడా తన పరిశుద్ధాత్మ ద్వారా దైవికతను మనలో నింపి ఆయన మనను ఆ రాజ్యానికి స్వతంత్రం చేయడానికి ఆయన నిరంతరము శ్రమ పడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. మన పని గంటలు ఎన్నండి? ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడైతే లేకపోతే బయట ప్రైవేట్ సంస్థల్లో అయినా పని గంటలు ఎన్ని? 8 గంటలు. 8 గంటల మించి పని చేయించుకుంటే ఎక్స్ట్రా జీతం ఇవ్వాలి. అది గంటకి పేమెంట్ చేస్తారో లేకపోతే మరి ఏం చేస్తారో తెలియదు. కానీ 8 గంటల మించి ఎవరైనా ఏ పనైనా చేయించుకుంటే ఏం చేయాలంటే దానికి తగినటువంటి వెలను చెల్లించాలి. కానీ నిరంతరం ఏం చేస్తున్నాడంట,
మన కోసం పని జరిగిస్తూనే ఉన్నాడు, మన కోసం శ్రమ పడుతూనే ఉన్నాడు, మన కోసం పరితపిస్తూనే ఉన్నాడు. మనల్ని ఈ లోకం నుండి నశించుకోవడానికి కాదు, వెతికి రక్షించి ఆ నిత్య రాజ్యంలోనికి మనల్ని చేర్చడానికి ఆయన నిరంతరము యాజకుడే, నిరంతరము శ్రమ పడుతూనే ఉన్నాడు. ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నది బహుశా మీకు కనబడుతుంది సుశాంతి, కానీ ఈమెల్లో ఉండి మీతో మాట్లాడుతున్నవాడు ఈ మెల్కీసెదెకు. తన క్రమాన్ని తాను జరిగిస్తూ పోతున్నటువంటి గొప్ప దేవుడు ఆయన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుష్యులమైనటువంటి మనము పైన మాత్రమే చూడగలము, దేవుడు హృదయాల్లో నుండి చూస్తాడు. ఆయన హృదయములలో ఉండి మనతో మాట్లాడగలిగినటువంటి దేవుడు. మీ హృదయంలో ఏముందో నాకు తెలియదు, నా హృదయంలో ఏముందో మీకు తెలియదు, కానీ మీలో ఉన్నవి ఎరిగి నా యందు మాట్లాడగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. హి సూట్స్ ఫర్ us. ఆయన మనకి సరిపోయినటువంటి వాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 28. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును, కానీ ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలన మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పించవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించాడు. 26వ వచనం కూడా చదవండి. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు ఏంటంటండి, అందరం చెప్దాం, మనకు సరిపోయిన వాడు. కింద ఫుట్ నోట్లో ఏమని రాశారండి? తగినవాడు. హల్లెలూయా. ఆయన మనకి ఏమై ఉన్నాడట? సరిపోయినవాడు. ఫస్ట్ నేను పాపం చేశాను కాబట్టి నా కోసం నేను ముందు బలి అర్పించుకొని అప్పుడు నేను పరిశుద్ధురాలను అయిపోయి, తర్వాత మీకోసం బలి అర్పించి తర్వాత మీరు పరిశుద్ధులైపోయి మరలా రేపు వస్తుంది, మరలా సేమ్ ఇది రిపీట్, మరలా ఇది సేమ్, మరలా పునరావృతం కాబడతా ఉంది. అటువంటిది కాదు ఇది. ఆయన ఒక్కసారి తను బలిగా అర్పించబడ్డాడు. అది ఎల్లప్పటికి కూడా అది పరిశుద్ధమైనటువంటి శరీరము, పరిశుద్ధమైనటువంటి రక్తమే అది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకి సరిపోయినటువంటి వాడు. మన జీవితాలకు, మన స్థితిగతులకు, మన సమస్తానికి ఆయన ఎటువంటి వాడటండి? సరిపోయినవాడు, తగినవాడు. నేను మన జీవితాలు కానీ ఉన్నతుడుగాను, గొప్పవాడుగాను, సర్వోన్నతుడుగాను ఉండి ఉండవచ్చు, కానీ ఈ మంటి కోసము యాగం అవడానికి, బలి యాగం అవడానికి ఆయన ఇహలోకానికి మన కోసం తన్ను తాను రిక్తునిగా చేసుకొని, తన్ను తాను తగ్గించుకొని మన కొరకు బలి అవ్వడానికి లోకానికి వచ్చినటువంటి ఆయన మనకు సరిపోయినటువంటి వాడు. మనకు సరిపోయిన వాడు కదా అని మనం ఆయన నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు, అలక్ష్యం చేయడానికి వీల్లేదు. దేవుడు ఇచ్చిన స్థితిలో మనం ఎలా ఉండాలంటే నమ్మకస్తులంగా ఆయన కృపలలో మనం కొనసాగాలి. మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరం ఆయన ఏమై ఉన్నాడంటే ఈ యాజకునిగా ఉన్నాడు. ఆ యాజకుడైనటువంటి వాడు నిరంతరం ఇప్పుడు నడిపిస్తూ, ఎప్పటికీ నడిపిస్తూ, సదాకాలం మనల్ని, మన బిడ్డల్ని, మన తరతరములను నడిపించేది ఆయనే అయి ఉన్నాడు. అట్టి యాజకుని యొక్క దీవెన ఆశీర్వాదాలతో ఈ దినం మనం యొక్క వాక్యం ద్వారా ఆశీర్వదించబడి దీవించబడదుము గాక.